హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. సరెండర్ అవ్వదు కష్టానికి, జీవితానికి, మనుషులకి. అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వదు. క్వశ్చన్ చేయండి. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంటే సూపర్ అని నైస్ అని పెట్టి సపోర్ట్ కోసం అడుగుతున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి జల్సా యాటిట్యూడ్ రీల్ 753 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. కరెక్ట్గా ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చివరకు వెళ్ళండి. లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టేయండి. ఓకే, ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ పిక్ని తీసుకున్న కొద్దిగా వీడియోని ప్లే చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా పెట్టండి. దీనికి ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి ఈ విధంగా. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. మళ్ళీ ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో కొద్దిగా ప్లే చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఇలా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇంకా అన్ని ఫొటోస్ పెడుతూ మాట్లాడతాను. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను చెప్తాను. కొద్దిగా వీడియోని ఓపిక్గా చూడండి. ఎక్కడ దొరుకుతుందంటే మీ అందరికీ తెలుసు, నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అండ్ మళ్ళీ చెప్తున్నాను. అంటే ఎవరికైనా లేకపోతే వాడుకుంటారని. వెళ్ళండి, మన టెలిగ్రామ్లో ఉంది, చూడండి, ఖచ్చితంగా దొరుకుతుంది. పిన్ లిస్ట్లో పెట్టాను. ఓకే, పిన్ లిస్ట్లో ఉంటుంది. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. మన ఛానల్ పేరు మీదే ఉందండి. అది మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, మీకైతే దొరుకుతుంది. సో ప్రతి ఫోటోని మాన్యువల్గానే పెడుతున్నాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా. మీరు కూడా సేమ్ యాస్టీస్గా ఇదే విధంగా ప్లే చేసి పెట్టుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తాను నేను మీకు నీట్గా. ప్రతి ఫోటోని మాన్యువల్గానే అప్డేట్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా ప్లే చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఇంకొక ఫోటో ఇలా పెడతాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్కి ఫుల్గా పెడతాను. ప్లస్ మీడియా, ఇలా అన్ని ఫొటోస్ని మీ ఫొటోస్ని యాడ్ చేయండి. ఇది ప్లే చేసి ఫుల్గా పెడతాను. ఒక్క ఫోటో పెట్టినా కూడా చేసుకోవచ్చండి, మన ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఫొటోస్ అన్నీ పెట్టాను. ఇక్కడ రెక్టాంగిల్ 2 అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ అయింది కదా. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోటోకి యానిమేషన్ ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఇలా పేస్ట్ చేయండి. ప్రతి ఫోటోకి మాన్యువల్గానే పేస్ట్ చేస్తున్నాను. ఫోటోని క్లిక్ చేసి పేస్ట్, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంకంతేనండి. ఒకసారి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. లిరిక్స్తో ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇలా వస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.